హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు చాలా సింపుల్‌గా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్. ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయల్ని ఇలా కట్ చేసుకున్నామండి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. బెండకాయ ఫ్రైని ఇలా చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఈ బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇక్కడ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందామండి. అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకొని ఇక్కడ ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. ఈ ఉల్లిగడ్డ అంతా మంచిగా ఉడకనివ్వాలండి. ఇలా ఉల్లిగడ్డ అంతా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి మంచిగా వేయించుకోవాలండి. ఈ బెండకాయల్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా మూత తీసుకుంటూ బెండకాయల్ని మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయ జిగురు అంతా పోయేలాగా మంచిగా వేయించుకోవాలండి. బెండకాయల్ని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఇంకొక 2 నిమిషాల తర్వాత ఉప్పు కారాన్ని మనం బెండకాయలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నామండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మీకు ఉప్పు కనుక తక్కువ అయ్యింది అని అనుకుంటే రుచి చూసి ఇంకాస్త యాడ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా బెండకాయలో ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఈజీగా బెండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అండి. ఇక్కడ చూసారా, బెండకాయ అంతా మంచిగా ఉడికిపోయిందండి. అంతే, ఈ బెండకాయ ఫ్రై అనేది ఇలా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. బై.